ప్రసాదించే పుణ్యక్షేత్రాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. కానీ సాక్షాత్తు వేదాలే పర్వతాలై వెలిసిన క్షేత్రం కృష్ణానది తరంగాల మధ్య కొలువుదీరిన అద్భుతం ఎక్కడుందో తెలుసా? అదే కృష్ణా జిల్లాలోని వేదాద్రి నరసింహస్వామి క్షేత్రం. రాక్షస సంహారం తర్వాత ఉగ్ర రూపంతో ఉన్న స్వామివారు ఇక్కడ ఎలా శాంతించారు? వేదాలకు ఈ కొండకు ఉన్న సంబంధం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సోమకాసురుడు వేదాలను దొంగలించి సముద్రంలో దాచినప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వాటిని రక్షించి తిరిగి తెచ్చాడు. ఆ వేదాల పురుష రూపం ధరించి స్వామివారిని ప్రార్థించాయి. స్వామి, మాకు పవిత్రతను ప్రసాదించి నీవు నిరంతరం మాపై కొలువుండాలి అని కోరుకున్నాయి. అప్పుడు స్వామివారి ఆజ్ఞ మేరకు వేదాలు ఇక్కడ వేదగిరి పర్వతాలుగా మారాయి. అందుకే ఈ క్షేత్రానికి వేదాద్రి అనే పేరు వచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఒకే చోట స్వామివారు 5 రూపాల్లో దర్శనమిస్తాడు. అందుకే దీన్ని పంచనరసింహ క్షేత్రం అని పిలుస్తారు. 1. జ్వాలా నరసింహస్వామి పర్వతం పైన. 2. సాలగ్రామ నరసింహస్వామి నదిలో. 3. యోగానంద నరసింహస్వామి ప్రధాన ఆలయం. 4. లక్ష్మీ నరసింహస్వామి పీఠం. 5. వీర నరసింహస్వామి గరుడాద్రిపై. వేదాద్రి క్షేత్రం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, మానసిక ప్రశాంతతకు నిలయం. ఇక్కడ ప్రవహించే కృష్ణానదిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా గర్భాలయంలోని యోగానంద నరసింహస్వామి రూపం అత్యంత శాంతిమూర్తిగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరిగే స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా సాగుతుంది. అలాగే ఇక్కడ ఇచ్చే ప్రసాదానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రకృతి ఒడిలో వేదాల సాక్షిగా వెలసిన ఈ వేదాద్రి క్షేత్రాన్ని ఒక్కసారైనా సందర్శించి ఆ నరసింహస్వామి కృపకు పాత్రులు అవ్వండి.